ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథంలో నుండి 91వ కీర్తన 4వ చరణము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని రెక్కల కింద మనకెప్పుడు ఆశ్రయం కలుగుతుంది? గ్రద్ద తనకు ఆహారం కోసం భూమిపైకి వెతుకుతూ వచ్చే సమయానికి కోడి పెద్దగా అరుస్తూ తన 2 రెక్కలు చాపుతుంది. ఆ పిలుపు విని ఏ పిల్లలైతే ఆశ్రయముగా ఉన్న తల్లి రెక్కల కిందికి వస్తాయో అవి మాత్రమే రక్షింపబడతాయి. అలాగే మన శత్రువు అయినటువంటి అపవాది మనలను ఎప్పుడు మింగుదుమా అని గ్రద్ద వలె నిత్యం చూస్తూ ఉంటాడు. నిత్యము మనలను పిలిచే దేవుని దగ్గరకు వెళ్ళి మనకు ఆశ్రయమైన దేవుని రెక్కల చాటున ఉంటే రక్షించబడతాము. కాబట్టి మనకు అనునిత్యం ఆశ్రయం ఇచ్చే ఆ దేవుని రెక్కల కింద నివసిద్దామా? దేవుడి వాగ్దానమును మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన రెక్కలతో మనలను కప్పి మనకు ఆశ్రయమును కలిగించునుగాక. ఆమెన్.